నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం. యెహోవా నా కొరకు కనిపెట్టుకునివారు అవమానముందరు. ఈ అధ్యాయం బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ప్రోత్సాహపరుస్తున్నటువంటి సందేశం. వారు అవమానంలో బంధించబడి తమ దేవుడు తమను మరిచిపోయాడని భావిస్తున్నటువంటి సమయం. ఈ పరిస్థితుల్లో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, నేను మిమ్మల్ని మరిచిపోలేదు, తిరిగి మిమ్మల్ని పునరుద్ధరిస్తాను. ప్రస్తుతానికి మీరు చిన్నబోయినట్లున్నా తిరిగి వారిని వారి భూమికి రప్పించి జాతులు, రాజులు, రాణులు సహా వారిని గౌరవించేలా చేస్తాను అని అభయమిస్తున్న సందర్భంలోనిది. దేవుడు తన ప్రజలను అవమానం నుండి గౌరవానికి తీసుకుని వస్తాడు. ఇశ్రాయేలీయులు అవమానంలో ఉన్నారు, కానీ దేవుడు వారిని ప్రపంచ రాజులనే గౌరవింపచేసేలా చేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. నన్ను గౌరవించే వారిని నేను గౌరవింతును. దేవుని ఎడల అపారమైన గౌరవం, భక్తి కనపరుస్తూ దేవునికి అన్ని విషయాలలో అన్ని సమయాలలో విధేయత చూపించే వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ఒకవేళ లోకం దృష్టిలో పడిపోయినట్లున్నా, అవమానం పాలైనా వారి అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను వారికిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన మీదే ఆధారపడిన వారిని ఎన్నడూ సిగ్గుపడనీయడు. విశ్వసించిన వాడు కలవరపడడు. ప్రతి పరిస్థితి యందు దేవుని యందు పూర్తిగా ఆధారపడితే మన ప్రతి అవమానకర పరిస్థితులను పూర్తిగా మార్చివేసి వాటిని గౌరవం నిండిన పరిస్థితులుగా మార్చి నెమ్మదినిస్తాడు. ఆమేన్.